ఈ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు క్రింది వానిలో? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జెరోమ్ బ్రోనర్. తర్వాత ప్రశ్న. జగడగొండి వయసుగా పేర్కొనబడే దశ క్రింది వానిలో? జగడగొండి వయసుగా పేర్కొనబడే దశ ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న. పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. స్కాఫోల్డింగ్ అంటారు. తర్వాత ప్రశ్న. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంజుల్ని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. తర్వాత ప్రశ్న. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు? విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటారు. తర్వాత ప్రశ్న. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ బహిర్గత ప్రేరణ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో గృహ వనరులు నివాస ప్రాంతము, సాంఘిక స్థాయి అనేవి గృహ వనరులు. తర్వాత ప్రశ్న. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక, సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందింది క్రింది వానిలో? వివిధ వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. దీనికి సంబంధించింది. తర్వాత ప్రశ్న. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా క్రింది వానిలో? విద్యార్థి కేంద్రీకృత నమూనా అనేది పెంపొందిస్తుంది. తర్వాత ప్రశ్న. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం క్రింది వానిలో? పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం ఏదంటే కుటుంబ సాంఘిక స్థితి అనేది. తర్వాత ప్రశ్న. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఎంత దూరంలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? 1 కిలోమీటర్ పరిధిలో. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఎంత దూరంలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి, 1 కిలోమీటర్ లోపు. తర్వాత ప్రశ్న. ఉపాధ్యాయుడి భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించవలసిన పరీక్ష క్రింది వానిలో? సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించాలి. తర్వాత ప్రశ్న. పోస్కో చట్టం 2012 యొక్క లక్ష్యం ఏమిటి క్రింది వానిలో? పోస్కో చట్టం లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి ఉద్దేశించబడింది. పోస్కో చట్టం 2012. తర్వాత ప్రశ్న. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో విస్మృతిని కలగజేసే కారకం ఏది? జోక్య కారకం. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణా శక్తి సమతుల్యం. తర్వాత ప్రశ్న. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం సామ్య నియమం ప్రకారం. తర్వాత ప్రశ్న. ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఫైల్ రూపంలో నిల్వ చేయబడతాయి. తర్వాత ప్రశ్న. ఈ మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని కూడా అంటారు. అనిర్దేశిత మంత్రణను సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న. ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒకరే.
అంతఃపరిశీలన పద్ధతిలో. తర్వాయి ప్రశ్న. హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు. అనుకూల బదలాయింపు. హిందీ నేర్చుకున్న వ్యక్తికి సంస్కృతం ఈజీగా వస్తుందన్నమాట. అనుకూల బదలాయింపు ఇది. తర్వాయి ప్రశ్న. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యాసనం. పరిశీలన అభ్యాసనం. తర్వాయి ప్రశ్న. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది. కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది ఏది అడిగారు. సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి. ఇది మాత్రం కాదు. మిగిలిన కూడా సరైనవి. విధేయత, శిక్ష, నేపథ్య నీతి, అదేవిధంగా అధికారము, సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి, అదేవిధంగా వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి. ఇవన్నీ కూడా కోల్బర్గ్ నైతిక వికాస సూత్రాలే, దశలే. కొత్త అవసరం కాదు. తర్వాయి ప్రశ్న. ఎన్ఈపీ 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా 5+3, 3+4 నమూనా. తర్వాయి ప్రశ్న. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. స్మృతి ప్రక్రియకి సంబంధించి స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. తర్వాయి ప్రశ్న. భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాల ద్వారా జరిగే అభ్యాసనం. విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనం. భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాల ద్వారా జరిగే అభ్యాసనం విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనం. తర్వాయి ప్రశ్న. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. టెలికొలాబరేషన్ అంటారు. టెలికొలాబరేషన్. తర్వాయి ప్రశ్న. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. తర్వాయి ప్రశ్న. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం క్రింది వానిలో. ఆద్యాహం. వ్యక్తిలోని దీని వలన ఏర్పడిన ప్రవర్తనా మార్పులను అభ్యాసనంగా పరిగణించం. పరిపక్వత వలన ఏర్పడిన ప్రవర్తనా మార్పులను అభ్యాసనంగా పరిగణించరు. తర్వాయి ప్రశ్న. బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. బోధనా యంత్రాలు అనేవి పరికరాత్మక నిబంధన ఆధారంగా. తర్వాయి ప్రశ్న. గంట శబ్దానికి లాలాజలం స్రవించడము అనేది. గంట శబ్దానికి లాలాజలం స్రవించడము అనేది నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన. తర్వాయి ప్రశ్న. పీఠభూమి దశ యొక్క లక్షణం ఏమిటి. పీఠభూమి దశ యొక్క లక్షణం అభ్యాసనంలో పురోగతి అనేది ఉండదు. పీఠభూమి దశ యొక్క లక్షణం ఏంటంటే అభ్యాసనంలో పురోగతి ఉండదు. తర్వాయి ప్రశ్న. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు 45 పని గంటలు. తర్వాయి ప్రశ్న. కార్తీక్ నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు. కోల్బర్గ్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ క్రింది వానిలో. సహజ సంతోష, సహకార సంతోష, నేపథ్య నీతి. తర్వాయి ప్రశ్న. పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఇలా అంటారు. పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఇలా అంటారు. జైగార్నిక్ ప్రభావము అంటారు. జైగార్నిక్ ప్రభావం. తర్వాయి ప్రశ్న. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం క్రింది వానిలో. మూల్యాంకనం. తర్వాయి ప్రశ్న. వృత్యాంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధనా పద్ధతి క్రింది వానిలో. వర్ణనాత్మక పరిశోధన.
తర్వాత ప్రశ్న టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. తర్వాత ప్రశ్న స్కిన్నర్ మరియు పావలోవ్ ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినవి. నియంత్రిత పరిశీలనకు స్కిన్నర్ మరియు పావలోవ్ ప్రయోగాలు. తర్వాత ప్రశ్న సమీకృత ప్రకల్పంలో విషయ సమాచారం అనేది అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. తర్వాత ప్రశ్న మొదటి పాలపన్ను ఏర్పడే దశ శైశవ దశ. తర్వాత ప్రశ్న పరిశీలనాభ్యాసనంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. క్రింది వానిలో పరిశీలనాభ్యాసనంలోని దశల వరుస క్రమం: అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్భరణం. తర్వాత ప్రశ్న కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా అంటారు: బదిలీ ప్రభావము అంటారు. తర్వాత ప్రశ్న కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీనిని సూచిస్తాయి. సాంఘిక వికాసాన్ని సూచిస్తాయి. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు సాంఘిక వికాసాన్ని సూచిస్తాయి. తర్వాత ప్రశ్న ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఈమెయిల్. తర్వాత ప్రశ్న ప్రశ్నలు అడగడము, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. ప్రశ్నలు అడగడము, వివరణలు ఇవ్వడం అనేది పరస్పర చర్యాత్మక దశలో జరుగుతాయి. తర్వాత ప్రశ్న అనిర్దేశిత మంత్రణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. అనిర్దేశిత మంత్రణంలో. తర్వాత ప్రశ్న పిల్లలు 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయసు కంటే ముందే జరుగుతుంది. 6 సంవత్సరాల వయసు కంటే ముందే జరుగుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్న MOOCని విస్తరించండి. మాసిన్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. తర్వాత ప్రశ్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం. అభ్యాసనం కొరకు మూల్యాంకనం. తర్వాత ప్రశ్న పిల్లవాడు పరిసరాలకు తనకు అనుగుణంగా అమలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియని ఏమంటారు? సాంశీకరణము అంటారు. సాంశీకరణం. తర్వాత ప్రశ్న పిల్లలందరిలో భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాలతో మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అనేది. తర్వాత ప్రశ్న రవి ఒక పద్యం నేర్చుకోవడానికి 15 ప్రయత్నాలు తీసుకున్నాడు. 1 నెల తర్వాత దానిని తిరిగి నేర్చుకోవడానికి 3 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన ఎంత? పొదుపు గణనకు మన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇక్కడ 12 వస్తుంది. 5 మూల 5 20. ఓకే. 3 4 12 4 20 80%. 3 4 4 20 80 80%. తర్వాత ప్రశ్న ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకత క్రియేటివిటీ. తర్వాత ప్రశ్న MS వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి క్రింది వానిలో. కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. తర్వాత ప్రశ్న ఈ దశలో అభ్యాసనం చాలా వేగంగా జరుగుతుంది. ప్రారంభ స్ఫూర్తిలో.
తర్వాత ప్రశ్న ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు క్రింది వాణిలో? డబ్ల్యూసే బాగ్లే రాశారు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.